హాయ్ ఫ్రెండ్స్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది టోటల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 24, 2021. సో దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటంటే మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ 24 మార్చి 2021. అదేవిధంగా నెగిటివ్ ఆన్సర్స్ అనేది ఇచ్చాడనమాట. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో దెర్ విల్ బీ పెనాల్టీ నెగటివ్ మార్కింగ్ ఫర్ ఆన్సర్స్ మార్క్డ్ బై క్యాండిడేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ మల్టిపుల్ టైప్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్, ఈ విధంగా చాలా రకాల డిపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని ఆఫీసర్ పోస్టులుగా నియమించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో దీనికి మహిళలు, పురుషులు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన వయసు చూసినట్లయితే 21 నుంచి 32 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో 21 నుంచి 32 సంవత్సరాలు. ఇక సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. సో ఫస్ట్ మీరు అది అప్లై చేసుకుంటే అది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది ఆ సెంటర్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 successive stages. సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ written and interview. So for the selection of candidates for the various services and posts noted above. Okay, so applications are now invited for the civil services preliminary examination only. సో ఇప్పుడు ప్రిలిమ్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రమే సెకండ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ కండిషన్స్. సో ఇండియన్ సిటిజన్, నేపాల్ సిటిజన్, భూపాల్ సిటిజన్, టిబెటన్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వయసు చెప్పాను కదా, 21 నుంచి 32 సంవత్సరాల లోపల ఉండాలి. అంటే మనకి 2 ఆగస్ట్ 1989 నుంచి 1 ఆగస్ట్ 2000. సో ఈ డేట్ లోపల పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చాడు 5 years, 3 years బీసీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కు 5 years ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో డిగ్రీ పూర్తయితే చాలు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఎటువంటి పర్సెంటేజ్ కూడా అవసరం లేదండి దీనికి అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఈ సివిల్ ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళు మినిమం మ్యాక్సిమం 6 times కన్నా ఎక్కువగా రాయడానికి అవకాశం లేదని చెప్పేసి ఇచ్చారు. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే అన్లిమిటెడ్ అండి, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఓబీసీలు 9 సార్లు రాసుకోవాలి. ఇక పీడబ్ల్యూడి జనరల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, అన్లిమిటెడ్ కావచ్చు. సో వీళ్ళు వచ్చేసి అన్లిమిటెడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ. సో మిగతా వాళ్ళు 9 సంవత్సరాల వరకు 9 సార్లు అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఫీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పర్సన్స్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీజ్ ఆఫ్ పేమెంట్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇది 23 మార్చి 2021 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై. ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఓకే, సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 24 మార్చి 2021 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఇంపార్టెంట్ విషయాలు ఒకటి ఇక్కడ చెప్తాను మీకు. ఓకే, సిలబస్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ సెలక్షన్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కంప్రైజెస్ 2 successive stages. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సివిల్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఫర్ ద సెలక్షన్ క్యాండిడేట్స్ ఫర్ ద వేరియస్ సర్వీసెస్ అండ్ పోస్ట్. ఓకే, so the civil services examination will consist of 2 papers, objective type multiple choice questions and a carry of maximum 400 marks in the subject set out in a subsection A, subsection 2. So the examination meant to serve as a screening test only. The marks obtained in civil services preliminary examination by the candidate who are declared qualified for admission into
సివిల్ సర్వీసెస్ మెయిన్స్. సో విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ డిటర్మైనింగ్ దేర్ ఫైనల్ ఆర్డర్ మెరిట్. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు అప్లై చేసిన వాళ్ళు ఈ సంవత్సరం వద్దు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం అనుకునే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి మినిమం పర్సెంటేజ్ వచ్చేసి 33% ఉంటే సరిపోదు. 33% పాస్ అయితే చాలంటే 200 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే selection of process preliminary mains. So the examination comprise of 2 compulsory papers of 200 marks each. Okay, so ఇక్కడ చూడొచ్చు both the questions papers will be objective type, multiple choice and each will be 2 hours duration. The general studies paper 2 of the civil service preliminary examination will be a qualifying paper with a minimum qualifying marks of 33%. The question papers will be set both English and Hindi. So details of syllabus and indicated part A and section 3. So main examination. The written examination will consist of the following papers. So qualifying papers. Paper A, one of the Indian language to be selected by the candidate from the language included in the English 8th schedule in the constitution. So నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 300 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ 300. ఇక పేపర్ 1 అండ్ ఎస్ఏ వచ్చేసి మనకి 250 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ 250 మార్క్స్. అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ 2 250 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 3 సో 250 మార్కులు. పేపర్ 5 జనరల్ స్టడీస్ 6 250 మార్కులు. ఆప్షనల్ సబ్జెక్ట్ 250 మార్కులు. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 250 మార్కులు. సబ్ టోటల్ రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మనకి 1750 మార్కులకు అనమాట. ఇక నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులు. సో గ్రాండ్ టోటల్ 2025 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక ఇక్కడ చూడొచ్చు మనము ఏ పేపర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. ఈ లాంగ్వేజ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట మీరు అనేది. ఓకే, ఇక మీ సబ్జెక్టు సంబంధించి సిలబస్ కూడా కింద ఇచ్చాడు. సో మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు అన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 200 మార్క్స్ ఇచ్చాడు. డ్యూరేషన్ 2 hours. దీంట్లో ఏం చదవాలంటే మనకి కరెంట్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషన్. ఇక నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సస్టైనబుల్, సో జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది నెక్స్ట్ జనరల్ సైన్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ పేపర్లో ఉంటుంది ప్రిలిమ్స్లో. ఇది 200 మార్కులకి 2 గంటల టైము. అదేవిధంగా పేపర్ 2 200 మార్కులకి 2 గంటల టైం. ఇది కూడా కాంప్రహెన్సేషను, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఆర్టికలబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. ఓకే, ఇదండి. ఇంకా పార్ట్ బి మెయిన్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.